నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారు అని అనుకుంటున్నాను. ఈరోజు నా నార్మల్ డెలివరీ ఎలా జరిగింది, లేబర్ పెయిన్స్ ఇప్పుడు స్టార్ట్ అయినాయి, డాక్టర్లు ఏమన్నారు, అసలు జరిగిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ డెలివరీ యాక్చువల్గా 9th మంత్ స్టార్ట్ అయ్యి ఒక 9th మంత్ 15 days అయింది. సో టైం ఇచ్చారు. టైం ఇచ్చిన తర్వాత మేము కొంచెం నీరసంగా ఉందని హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఉమ్మనీరు పోయింది అని చెప్పారు. ఉమ్మనీరు ఎక్కించాలి అంటే సరే అయితే అనేసి అడ్మిట్ అవ్వమని చెప్పారు. సో అబ్జర్వేషన్లో ఉంచాలి అంటే ఉన్నాము. ఒక 2 days ఉంచాలి అంటే ఓకే అనేసి ఉమ్మనీరు పెట్టారనమాట. ఫస్ట్ బాటిల్ బాగానే అయిపోయింది, ఎక్కేస్తుంది. రెండో బాటిల్ ఎక్కేటప్పటికి నాకు స్వెట్టింగ్ కింద వచ్చేసి ఇంకా ఒళ్ళంతా షివరింగ్ అయిపోయి హెడేక్, వామిటింగ్స్, తల బరువుగా అనిపించడం, ఇంకా చేతులు కాళ్ళు పైకి లేవకపోవడం, ఒక 15 minutesలో ఫుల్ ఫీవర్. ఇంక ఇవి సిమ్టమ్స్ ఇంక మామూలుగా లేవన్నమాట. ఇంక వెంటనే డాక్టర్ వచ్చి చెక్ చేసి అయితే సరే ఈ ఉమ్మనీరు బాటిల్ ఆఫ్ చేసేయండి, తనకు పడట్లేదు, తీసుకోలేకపోతుందని చెప్పారనమాట. ఆపేశారు. తర్వాత ఇంకా ఫీవర్ కంట్రోల్ అవ్వట్లేదు. ఇంకా పెట్టుకున్న దగ్గర నుంచి ఇంకా 2 days 3 days ఇంకా ఫీవర్ అసలు కంట్రోల్ అవ్వట్లేదు. అయితే మా వాళ్ళు ఏం చేశారు, ఫుడ్ పెట్టచ్చు అని అడిగితే ఇంక ఫుడ్ ఏం తినకూడదు, తను ఫుడ్ తింటే ఫీవర్ కంట్రోల్ అవ్వదు అనేసి అన్నారు. ఓకే, ఫుడ్ ఏం పెట్టట్లేదు, ఇంకా తగ్గుతుంది అని చూస్తున్నారు. కాకపోతే ఈ ఫుడ్ పెట్టకపోవడం వల్ల ఈ చాలా నీరసం అయిపోయాను అనమాట మొత్తం అంతా. ఓకే, ఇంకెంత తాగినా ఇంక బార్లీ జ్యూసు ఇంక ఇవే వెళ్తున్నాయి, జ్యూస్ టైప్లో. ఫుడ్ ఏం వెళ్ళట్లేదు. అయినా సరే ఫీవర్ కంట్రోల్ అవ్వట్లేదు. ఫీవర్ కంట్రోల్ అవ్వకపోగా బేబీ హార్ట్ బీటు చాలా స్పీడ్గా కొట్టేసుకుంటుంది. ప్లస్ నాకు మూమెంట్స్ కూడా ఏం తెలియట్లేదు. వాళ్ళేమో టెన్షన్ పడుతున్నారు. ఒక 10 minutesకి వచ్చి చూడడమే, ఏంటి తనకి ఇలా అవుతుంది అనేసి ఆక్సిజన్ పెట్టేంత వరకు కూడా వెళ్ళిపోయింది. చాలా చాలా సీరియస్ అయిపోయింది. ఓకే, అలా అయితే ఒక 2 days అన్నది అలా 6 days వరకు అయిపోయింది. అయిపోయిన తర్వాత మాకు డిశ్చార్జ్ ఇచ్చేసారు. ఆ రోజు ఈవినింగ్కి 4కి అలా వెళ్ళిపోయాము అనమాట ఇంటికి. వెళ్ళిపోయి ఒక 1 hour అవుతుంది, ఫ్రెష్ అయ్యాము. ఇంకా భోజనం కూడా ఏం చేయలేదు. వెంటనే పెయిన్ స్టార్ట్ అయింది. పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత వెళ్ళాము. వెళ్ళి వెంటనే పెయిన్స్ వచ్చేస్తున్నాయి అంటే ఓకే, టైం అయిపోయింది, మేము అడ్మిట్ చేసేసుకుంటాం అనేసి అడ్మిట్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఇప్పుడు మేము సండే వచ్చేసాము. సండే వచ్చిన తర్వాత సండే 8:30 అలా అవుతుంది. 8:30కే మేము వెంటనే అంబులెన్స్ ఫోన్ చేసి మేము వెళ్ళిపోయాము. తర్వాత మమ్మల్ని అడ్మిట్ చేసుకొని ప్రాసెస్ అంతా అయ్యేటప్పటికి ఒక 1 hour అలా అయిపోయింది. అయిపోయిన తర్వాత మేడం వచ్చి ఓకే, మీకు డెలివరీ అయిపోయేలా ఉంది, మేము చూసుకుంటాం అనేసి అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకున్న తర్వాత నేను ఈ ఫీవర్ వల్ల ఏం తినలేదు కాబట్టి నాకు పెయిన్స్ కొంచెం కింద వస్తున్నాయి అనేసి వాళ్ళు ఏం చేశారు, పెయిన్స్ ఎక్కువగా రావాలి అనేసి జెల్లలో ఇంకా పెయిన్స్ ఎక్కువ రావడానికి ఇంజెక్షన్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు, చేశారు కూడా. కాకపోతే ఇంకా నేను పెయిన్స్ వస్తున్నాయి కానీ వాళ్ళు ఇంకా రావాలి అప్పుడే ఈజీ అవుతుంది అని చెప్తున్నారు కానీ నా వల్ల అవ్వట్లేదు. ఎందుకంటే ఫుడ్ అంతా లోపలికి వెళ్ళలేదు కదా, ఓన్లీ జ్యూస్లు. చాలా 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 సీరియస్ అయిపోయింది, నిజంగా చెప్తున్నాను. నిజంగా అమ్మ బాబోయ్, ఎందుకురా బాబు, ఒక ఇంజెక్షన్ చేస్తే బాగున్నాను, చచ్చిపోదాం అన్నంత అలా అనిపించింది. నిజంగా ఎవరికి రాకూడదు ఆ సిచ్యువేషన్ అయితే. నెక్స్ట్ ఓకే, అంతా అయిపోయింది. ఇంకా సండే మార్నింగ్ నుంచి సండే అంతా అయిపోయింది, మండే అంతా అయిపోయింది. ఇంకా అలా పెయిన్స్ పడుతూ ఉంటే మా వాళ్ళు అయ్యో బాబోయ్ చాలా తను నొప్పులు ఇవ్వలేకపోతుందండి, ఓకే తనకి ఆపరేషన్ చేసేయండి, మేమే చెప్తున్నాం కదా ఆపరేషన్ చేసేయండి అంటే ఇంతవరకు వచ్చిన తర్వాత ఇంకా ఆపరేషన్ ఏం చేస్తామండి, ఒక 2 hours 3 hours చూద్దాం అనేసి ఇంకా మండే ఈవినింగ్ వరకు కూడా వదిలేశారు. ఈవినింగ్ అయిపోయింది, నైట్ అయిపోయింది. ఇంకా 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 నొప్పులు పడుతూనే ఉన్నాను. ఇంకా వాళ్ళు చెప్పడం ఏంటంటే ఓకే, తనకు అయిపోతుంది, మీరేం కంగారు పడకండి, ఇంక దగ్గరికి వచ్చేసింది, ఇంక 2 centimeters ఉంది, ఇంక 1 centimeters ఉంది అనేసి నన్ను ఇంక నొప్పులు పడమనే చెప్తున్నారు. ఆ నొప్పులు పడడం తర్వాత పక్కన పెడితే ఆ నొప్పులతో పాటు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే బేబీ కిందకి జారుతుంది, మీరు ఎక్సర్సైజ్ చేయండి అనేసి మమ్మల్ని మోటివేషన్ చేసేవాళ్ళు. పక్క నుంచి డాక్టర్ వచ్చి చేయించేవాళ్ళు అనమాట.
ఇలా చేయాలి ఇలా చేయాలి అనేసి అంటే ఓకే. అప్పుడు కూడా ఎక్సర్సైజ్ చేస్తూ ఆ నొప్పులు పడుతూ ఇంకా ఎక్సర్సైజ్ చేస్తూ 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 మళ్ళీ ఒక 15 మినిట్స్ గ్యాప్ మళ్ళీ చేయాలి. మళ్ళీ 15 మినిట్స్ గ్యాప్. ఇంక గ్యాప్ ఇస్తూ 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 చేయాలన్నమాట. అలా అయితే కొంచెం బేబీ కిందకి అవుతుందన్నమాట. నిజంగా అమ్మ బాబోయ్! ఎప్పుడు డెలివరీ అవుతది, అసలు డెలివరీ అవుతదా లేదా, నన్ను ఇంటికన్నా తీసుకెళ్ళిపోండి, లేకపోతే నాకు పెయిన్స్ అన్నా ఆపిచ్చేయండి, లేకపోతే ఇంజెక్షన్ అన్నా చేసేయండి అని డాక్టర్ గారిని నిజంగా తల నొప్పొచ్చేలా తినేసాను. అంతలా అనిపించింది సిచ్యువేషను. తర్వాత ఏం కాదు, మేమున్నాం కదా, మేము చూసుకుంటాం అని చెప్పారు. తర్వాత ఇంకా ట్యూస్డే ఎర్లీ మార్నింగ్ ఇంకా పెయిన్స్ ఇంక మామూలుగా రావట్లే. ఫుడ్ తింటే కొంచెం ఈజీ అవనేమో, మనకి ఫుడ్డు లేదు కాబట్టి చాలా అంటే చాలా అయిపోయి నొప్పులు ఇవ్వలేకపోతున్నాను. ఎంతవరకు వచ్చినా ఇంకా పుష్ చేయి అమ్మ బాబోయ్! నా వల్ల అవ్వట్లేదు. ఎందుకంటే మేడం కేసు ఒక వారం నుంచి చూస్తున్నారు, కాకపోతే కొంచెం సీరియస్గా ఉంది కాబట్టి ఓకే మేము చూసుకుంటాం, ఏం కాదు కొంచెం పుష్ చేయి కొంచెం ఇంక ఇలా చెప్తూనే ఉన్నారనమాట. ఓకే. ఇలా అయితే ఇంకా ఇలా కాదు దేవుడా, చాలా భయంగా ఉందనేసి ఇంకా నువ్వే ఉన్నావు అనేసి ఇంక పుష్ చేయి అనేసి ఇంకా 3కి లోపల తీసుకెళ్లారు. ఎర్లీ మార్నింగ్ 3కి తెల్లవారుజామున తీసుకెళ్ళిన ఒక 10 మినిట్స్, తీసుకెళ్ళినంతసేపు కూడా లేదు, ఒక 10-15 మినిట్స్లో బేబీ బయటకు వచ్చింది. ఆ బేబీ బయటకు వచ్చిన మూమెంట్ చూడాలి. నాకు నిజంగా అమ్మా ఇంకా ఏడుపైతే ఆగలేదు. ఇదన్నమాట. వెంటనే డెలివరీ అయిన తర్వాత వెంటనే గుండెల మీద వేస్తారు కదా, నిజంగా బెస్ట్ మెమరీ అని చెప్పచ్చు. నా ఫస్ట్ బేబీ కూడా అక్కడే అయింది, రాజమండ్రి హాస్పిటల్లో. ఇది నేను చావు బతుకుల మధ్య పోరాటం చేసిన రోజు అనమాట. జూన్ 9, 2026. మర్చిపోలేని మెమరబుల్ నాకైతే. చాలా క్యూట్గా ఉంది కదా. ఇది చూసిన తర్వాత నిజంగా ఎప్పుడైతే బేబీని హార్ట్ మీద వేసారో ఇంకా ఏడుస్తూనే ఉన్నాను. ఏంటి ఎందుకు ఎమోషనల్ అయ్యావు, సెకండ్ టైం పాప పుట్టలేదనా అనేసి అడిగారు. కాదండి, నిజంగా పాప పుట్టినా ఒక అమ్మ తను సేఫ్గా వచ్చేసిందని ఫీల్ అయ్యారు. నా విషయం పక్కన పెడితే నిజంగా ఆ టైంలో పాప బాబా అని కాదు కానీ ఇంకో జన్మ ఎత్తేసాను నేను అనిపించింది. నిజం చెప్తున్నాను. నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా చాలా కష్టం. ఏదైనా సరే నార్మల్ డెలివరీ కదా, చాలా ఈజీగా అయిపోతుంది. ఒక 1 అవర్ 2 అవర్స్ నొప్పులు పడితే చాలు, ఇంకేం అవసరం లేదు అనేసి చాలా చిన్న చూపు చూడొద్దండి. ఎందుకంటే నార్మల్ డెలివరీ ఫేస్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది ఎంతలా ఉంటుంది ఏంటి అనేసి. ఫస్ట్ టైం అయితే నాకు అసలు ఏం లేదు, నార్మల్గా అయిపోయింది. ఫస్ట్ టైం నార్మల్గా అయిన వాళ్ళకి సెకండ్ టైం ఇంకా ఈజీ అయిపోతుంది కదా అనుకున్నారు, కానీ ఇంతలా అవుతుందో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా వాళ్ళైతే ఇప్పుడు అడిగినా ఇంకా హాస్పిటల్లో ఉందా, ఇంకా డెలివరీ అవ్వలేదా, మాకన్నా బయట వాళ్ళు ఓకే ఇంకెప్పుడు అవుతుందిలే, అదే అవుతుందిలే, ఇంకా టైం అవ్వలేదేమో, వీళ్ళకి డబ్బులు ఎక్కువైపోయి హాస్పిటల్లో ఉంచారేమో, వీళ్ళ మాటలు ఎక్కువైపోయి మాకు ఓకేలే ఎలా అయితే దేవుడు ఉన్నాడు, డెలివరీ అయిపోయింది అనేసి అనుకున్నాం. ఎలా అయితే సేఫ్గా వచ్చేసాం. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. చాలా అంటే వాళ్ళు హాస్పిటల్ ఏంటంటే ఎక్కువ నార్మల్ డెలివరీకే చూస్తారనమాట వాళ్ళు వేయడానికి. ఒకవేళ ఓకే అవ్వదు అనుకుంటే వెంటనే ఆపరేషన్ చేసేస్తారు, కానీ చాలా కేరింగ్గా చూస్తారు హాస్పిటల్లో అయితే. చాలా ఎలా అయితేనో చాలా హ్యాపీగా అనిపించింది. చాలా చాలా మంచిగా బయటకు వచ్చాము బేబీని చూసుకుంటుంటే. అరే ఇంత నొప్పులా ఇవా ఓకేలే అనిపిస్తుంది బేబీని చూసినప్పుడు. చాలా నాట్ ఎట్ ఆల్ ఈజీ, చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. బేబీ చూసిన తర్వాత మా వాళ్ళు నిజంగా అమ్మయ్య ఇద్దరు బాగానే వచ్చారు. చాలా టెన్షన్ పడ్డాము, చాలా సీరియస్ అయిపోయింది. డాక్టర్లు కూడా అమ్మ నార్మల్ డెలివరీ అవ్వదేమో, తనకి చాలా సీరియస్ అయిపోయింది, అమ్మయ్య బాగానే అయిపోయింది, బాగానే మాకు కోఆపరేట్ చేసావమ్మా, చాలా బాగా చేసావు, నిజంగా నీకు చాలా ఓపిక, ఫుడ్ తినకపోయినా ఇంతలా ఇవ్వడం అనేసి వాళ్ళు చెప్పడం నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. ఒక స్టోరీ అయిపోయింది. ఓకే తనకి ఇలా అయ్యింది, తనకి వారం నుంచి కూడా ఇలానే ఉంది, తను ఇప్పుడు డెలివరీ అయింది అని నా కోసం చెప్పుకోవడం, అమ్మో చాలా పెద్ద స్టోరీ అయిపోయింది. ఇది ఫ్రెండ్స్
నా నార్మల్ డెలివరీ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నా వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ డెలివరీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్.